నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని. రైతుల ఆర్థిక చేయూతకు అన్నదాత సుఖీభవ ఉపకరిస్తుందని స్పష్టీకరణ. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు. కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేదంటే తెలివి ఉన్నవారిని పక్కన పెట్టుకోవాలి. రాహుల్ గాంధీపై కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు. బెంగళూరు ఎల్లో లైన్ మెట్రో ప్రారంభోత్సవంలో ఆసక్తికర దృశ్యం. ప్రధాని మోదీతో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఆప్యాయ సంభాషణ. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతుల ఆర్థిక చేయూతకు అన్నదాత సుఖీభవ ఉపకరిస్తుందని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ తొలి విడతగా ఇటీవల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ సహాయం 7,000 రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఏలూరు జిల్లాలో 1,60,968 మంది రైతుల ఖాతాల్లో 3,700 కోట్లు జమ చేశారని, ఉంగుటూరు నియోజకవర్గంలో 18,781 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని గన్ని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్కసారి మాట్లాడాలంటే, ఎందుకంటే ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా మనకు వేస్తే మాట్లాడటం అనవసరం. కానీ ఒక ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి విమర్శలు ఒకసారి చూసుకుంటా ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014-19 చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినాటికి సుమారు 3 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినాటికి రాష్ట్ర అప్పు సుమారు 11 లక్షల కోట్ల అప్పుకు పెంచావంటే నీ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి అసమర్థత ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల పెన్షన్ ఒక్క సంతకంతో పెడతానని అధికారంలోకి వచ్చిన నువ్వు ఆ 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి విషయం వాస్తవమా కాదా? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడైనా చెప్పగలడా లేదా? మరి అదే చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన మొదటి రోజునే ఒకే ఒక్క సంతకంతో 4,000 రూపాయలు మరి పెన్షనే కాకుండా అంతకుముందు 3 నెలలది 3,000 కూడా కల్పిస్తానని ఏదైతే చెప్పామో, అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే మరి వారం 10 రోజుల్లోనే 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఎక్కడా లేదని చెప్పడానికి మేమంతా కూడా గర్విస్తాం. నువ్వు నిన్నటిదాకా నువ్వు పెట్టిన ఇబ్బందులు, నీ ప్రభుత్వం చేసినటువంటి అసమర్థ విధానాల వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమైనటువంటి సందర్భంలో అన్నీ కూడా పక్కకు పెట్టి వేళంతా కూడా రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తూ, ఏదైతే నువ్వు అమ్మఒడిని పేరు పెట్టి మరి ప్రజలను మోసం చేశావో, తల్లికి వందనం అని చెప్పి నువ్వు ఇచ్చిన దానికన్నా ఒకళ్ళుంటే ఒకళ్ళకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, కొంతమంది ముస్లిం సోదరు ఇళ్లలో 6-7 పిల్లలు కూడా ఉన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మేము ఘంటాపథంగా మేము చెప్పగలం. రైతులందరికీ కూడా ధాన్యం అమ్మితే నీ ప్రభుత్వం కానీ, నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పెట్టిన ఇబ్బందులు ఒకసారి తెలుసుకుంటా ఉంటే ఈరోజు కూడా రైతులు భయపడే పరిస్థితి. నువ్వు 1,682 కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళిపోయావు రైతులకి. ఆ 1,682 కోట్ల రూపాయలు మేము చెల్లించడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో 2 పంటలు పూర్తయితే సార్వాదాలో 2 పంటలకు కూడా ధాన్యం అమ్మిన 24 గంటల్లో డబ్బులు వేసామని చెప్పడానికి కూడా మేము గర్వపడతాం. సుమారు 48 లక్షల మంది రైతులకు 3,700 కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాలో 7,000 రూపాయలు ఈవేళ అన్నదాత సుఖీభావ వేసామంటే మేమంతా కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి రైతు వర్గం నుంచి కూడా మేమంతా కూడా బ్రహ్మాండంగా ఇవాళ ప్రశంసలు అందుకుంటా ఉన్నాం. ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా 48 లక్షల మంది రైతుల ఖాతాలలో 3,700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల చొప్పున 7,000 కోట్ల రూపాయలు మేమంతా కూడా వేసి వేళ బ్రహ్మాండంగా ఈవేళ రైతులను ఆదుకునేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మా ఉంగుటూరు నియోజకవర్గంలో మా శాసనసభ్యుడు ధర్మరాజు గారు కానీ, ఎంపీ మహేష్ యాదవ్ గారు కానీ, మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగానో అప్కాబ్ చైర్మన్గానో నేను కానీ, మేము ముగ్గురం కూడా కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికంతా కూడా పూర్తిగా అందుబాటులో ఉండటమే కాకుండా మేము కూడా గర్వంగా చెప్తా ఉన్నాం.
మన ఒక్క ఉంగుటూరు నియోజకవర్గం చూసుకుంటేనే సుమారు 18,781 మంది, అంటే సుమారు 19,000 మంది రైతుల ఖాతాల్లో 14 కోట్ల రూపాయలు ఈవేళ మేము జమ చేసింది కూటమి ప్రభుత్వం ఒక్క ఉంగుటూరు నియోజకవర్గంలోనే. అన్నదాత సుఖీభావ ఇచ్చాం, మహిళలకు ఉచిత ప్రయాణం రేపు ఇస్తా ఉన్నాం. మరి అదే కాకుండా తల్లికి వందనం సక్సెస్ఫుల్గా ఇచ్చాం. అదే కాకుండా పెన్షన్ భారతదేశంలో 29 రాష్ట్రాలు గల భారతదేశం, మరి మా రాష్ట్రాల భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్కే ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పి మేమంతా కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, 7,000 రూపాయలు, 3,700 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజానికి ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి రైతాంగం తరపున, ఉంగుటూరు నియోజకవర్గ కూటమి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో గెలవడం కోసం సీఎం చంద్రబాబు తన స్థాయి నుంచి పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా సాగాలని మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. అనంతరం వైసీపీ సీనియర్ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మల్లాది విష్ణు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలను చులకనగా చూస్తోందని ఆరోపించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా సరైన స్పందన లభించలేదని, చట్టాన్ని కాపాడాల్సిన వారే నీరుగారుస్తున్నారని విమర్శించారు. పులివెందుల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా పోలీసులు వ్యవహరిస్తే గెలుపు వైసీపీదే అని ధీమా వ్యక్తం చేశారు. పోలీసుల ఒంటిపైన ఉండే 3 సింహాలు నీతికి, నిజాయితీకి, ధైర్యానికి మారుపేరనేసి మేము అనుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఆ ఒంటిపైన ఉన్న 3 సింహాలు తీసేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. కాకి చొక్కాలు తీసేసి పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు పులివెందల్లో జరిగే ఒక చిన్న ఎలక్షన్ కానీ పెద్ద యుద్ధమే మేము చేయవలసి అవసరం మాకు అక్కడ పడుతుంది. కేవలం ఈ పోలీసుల అండదండలు చూసుకొని అక్కడ ఉండే కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈరోజు మా పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, విపరీతమైన దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకుల పైన జరుగుతూ ఉంది. నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి, నామినేషన్ వేసిన ప్రతి రోజు, ఆ రోజు నుంచి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో మీకు అందరికి తెలిసిందే. ఈ రోజు ఎలక్షన్ జరిగే టైంలో బూతులన్నీ మార్చేసి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో బూతులు పెట్టి ప్రజలు ఓట్లు వేయడానికి పోయేటప్పుడు బెదిరించో, భయపెట్టో, వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ బూతులు మార్పించే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. బీసీలంటే వీళ్ళకు లక్కే లేదు. మాజీ మంత్రి రజనక్క పైన ఎంత దాడి చేశారో మీకు తెలుసు. కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలు జెడ్పీ చైర్మన్ హారిక పైన అతి ఘోరంగా, మహిళ అని కాకుండా చూడుకోకుండా అతి ఘోరంగా ఎంత దాడి చేశారో చూశారు. ఒక బీసీనైన నన్ను ఘోరాతి ఘోరంగా చంపే ప్రయత్నము పులివెందుల జెడ్పీ ఎలక్షన్లో జరిగింది. ఆ దేవుని దయ వల్ల బయటపడేసిన పరిస్థితి అవి. కానీ ఈ పోలీసులు కూటమి ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తూ, వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతూ ఈ రోజు వాళ్ళు చెప్పే పనులన్నీ పులివెందుల్లో చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ పోలీసులు స్పందించి మాకు సరైన న్యాయం చేస్తారనేసి ఈ రోజు డీజీ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే, లోపలికి అలౌ చేసే వాళ్ళే లేరు. లోపలికి వెళ్ళి ఒక ఇన్వార్డ్ దగ్గర ఒక కాగితం మా రిప్రజెంటేషన్ ఇచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా డీజీ గారు స్పందిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ. జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ఎన్నిక, అదేవిధంగా అదే జిల్లాలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు రేపు 12వ తారీఖున జరగబోతున్నటువంటి పరిస్థితులు. నిజంగా ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరును గమనించినటువంటి సమాజంలో మేధావులుగా ఉన్నటువంటి అనేక మంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ఎన్నికలు రేపు 12వ తారీఖున జరిగే ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయా అంటే, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే, మరో పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి అభ్యర్థిని పెట్టి, ప్రధానంగా ఈ 2 పార్టీలు ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరో పక్క కూటమిల మధ్య పోరాటం
ఎన్నికలు జరుగుతున్నాయనే భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియను నిశ్చితంగా గమనిస్తే తెలుగుదేశం నాయకుల కంటే కూడా మితిమీరినటువంటి పరిస్థితుల్లో పోలీసులే అభ్యర్థులను బెదిరిస్తారు, పోలీసులే అక్రమ కేసులు బనాయిస్తారు, పోలీసులే బైండ్ అవున పేరుతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైన మండల నేతలందరినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితులు. మా నాయకుల పైన ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి వ్యక్తులకి వాళ్లే రక్షణ కల్పిస్తారు. అంటే ఈ ఎన్నిక ఇవాళ పెద్దలు చెబుతున్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అందరూ కూడా అభివర్ణిస్తా ఉన్నారు. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలున్నా ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా వినలేదు, కనలేదు. దయచేసి మేము పోలీస్ వ్యవస్థని, డీజీపీ గారిని ఈ రోజు మీ ద్వారా కూడా అడగదలుచుకున్నాం. మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, చట్టాలని కాపాడాలా, బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు జరిగే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలీసు డిపార్ట్మెంట్ ఉండాలా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రోజు రోజుకు రాహుల్ గాంధీ విజ్ఞత ఏమవుతోందో అర్థం కావడం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ రిగ్గింగ్ చేసుకుని ఎన్నికల సంఘంతో కుమ్మక్కే మూడోసారి అధికారంలోకి వచ్చిందని రాహుల్ అనడాన్ని కిరణ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. ఈ మాటలు అనడానికి ఆయనకు కొంచెమైనా బుద్ధి ఉండాలని ప్రశ్నించారు. కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలని, లేదంటే తెలివి ఉన్నవారిని పక్కన పెట్టుకోవాలంటూ రాహుల్కు కిరణ్ కుమార్ రెడ్డి సలహా ఇచ్చారు. పార్టీలో చాలా చిన్నవాడిని, అనుభవం మీ పార్టీలో తక్కువ ఉంది నాకు. కానీ రాష్ట్రం నడిపిన బాధ్యత, రాష్ట్రం నడిపిన ఆ అనుభవం నాకుంది. అందుకని మాధవ్ కంటే వయసులో పెద్దోడిగా కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నాను. పార్టీ ఏ విధంగా ఉండాలి, చాలా కష్టమైన పని మాధవ్కు ముందర ఉంది. పార్టీ ప్రెసిడెంట్ గా, అపోజిషన్ లీడర్ గా ఉంటే ఇబ్బందే లేదు, పార్టీ గవర్నమెంట్ ని ఉతికారేయచ్చు. ఇక్కడ మిత్రపక్షంగా పార్టీ ఉంది. మిత్రపక్షం, మిత్రధర్మం ఒక పక్క మనం పాటిస్తూనే ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది మనకు అనేది. ఇది సులభమైన పని కాదు. మనం ఎక్కువ మాట్లాడినామంటే ప్రభుత్వంలో ఉండే వాళ్ళు నొచ్చుకుంటారు, తక్కువ మాట్లాడితే ప్రజలు నొచ్చుకుంటారు. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ప్రజా సమస్యల్ని ముందరికి తీసుకొని పోవాల్సిన అవసరం చాలా ఉన్నది. మనకు చాలా సమస్యలు ఉన్నాయి. విభజన అయిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయో దానికంటే ముందరున్న సమస్యల కంటే రెట్టింపు అయిపోయినాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు, ఆ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈ ప్రభుత్వం ఎన్నుకున్నాం ఏదంటే మహదేవ్పుర సౌత్ బెంగళూరులో ఇక్కడ 1,00,000 ఓట్లు మెజారిటీ వచ్చి రిగ్గింగ్ చేశారు అని నేను ఆయన చెప్పిన తర్వాత కొంచెం స్టాటిస్టిక్స్ చూశాను. మహదేవ్పురాలో 6,07,000 ఓట్లు, 537 బూతులు ఉన్నాయి మహదేవ్పురాలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్. ఎలక్షన్ కమిషన్ ఆయనకు డిజిటల్ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి 6 మాసాలు పట్టిందంట మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ ని వారు వెరిఫై చేసేదానికి ఓట్లు. 10 కార్యకర్తలు అంటే ఒక బూత్ కి 1,150 ఓట్లు ఉంటాయి. 1,150 ఓట్లు ఉంటాయి ఒక బూత్ కి. డివైడెడ్ బై 380 ఇండ్లు ఉంటాయి. 10 మందిని ఒక బూత్ కి పంపిస్తే 10 నుంచి సాయంత్రం వరకు ఎంతమంది ఓటర్స్ ఉన్నారో ఏమో చూసుకొని రాగలుగుతారు. అటువంటి 6 మాసాలు పట్టిందంటే రాహుల్ గాంధీ గారికి మాధవ్పుర ఒకటి వెరిఫై చేసేటారు. ఎందుకు? కార్యకర్తలు లేరు కాబట్టి. మీ బూత్ వారి కార్యకర్తలు ఉంటే ఒక రోజులో చేయాల్సిన పని 6 మాసాలు తీసుకున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది చాలా హాస్యాస్పదంగా అయిపోయింది. ఆటం బాంబు కాదు, ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయిందంటారు. ఎలక్షన్ కమిషన్ కు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.